ఈ నోరు పారేసుకోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ దగ్గర నుంచి మొదలైంది. మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేసీఆర్ కు ముందు ఎవరైనా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, కింద వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారో వేరే. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్ తో మొదలైంది. ఎంత పడితే అంత మాట అనేవాడు. ఆంధ్ర కుక్కల్లారా పొండి, లేకపోతే తరిగి కొడతాం. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటేనా అది? స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నటువంటి మాట్లాడాల్సిన మాటేనా అది అనేవాడు. అంటే మీ పేడ బిర్యానీ, మీ ప్రసాదం పనికిరాదు, మీ బ్రాహ్మణులకు మంత్రాలు రావు, ఈ రకమైన దిగజారుడు భాష మొదలుపెట్టింది కేసీఆర్. దానికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు. ఆయనతో ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు, అదే భాషలో మాట్లాడగలిగిన వాడు ఎప్పుడు లేకపోయా. మీకు గుర్తుండే ఉంటుంది. అందరూ చాలా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళు పూలు చల్లినట్టుగా మాట్లాడేవాడు. కాబట్టి అది అప్రతిహతంగా సాగిపోయింది, సాగించుకున్నాడట. కేసీఆర్ ని పూర్తి స్థాయిలో అనుకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఆయన్ని గురువుగా భావించి అదే స్కూల్లో మాట్లాడటం, రాజకీయంగా మాట్లాడటం మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. అఫెన్స్ లోకి వెళ్తేనే ఎదుటి వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే తప్ప రాజకీయం చేయలేమనే మూడ్లో ఆ స్కూల్లో ఆయన ప్రయాణం చేశాడు. నంద్యాలలో బై ఎలక్షన్ జరుగుతుంది 2017లో. ఈయన మొట్టమొదటి మీటింగ్, నంద్యాల మీటింగ్ లో ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని తెలియజేస్తున్నాను అన్నాడు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని చెప్పి తెలియజేస్తున్నాను అని ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ ఎవరైనా ఇటువంటి పరిశుభ్రమైన మాటలు మాట్లాడారా? గుర్తెచ్చుకోండి. నాకు గుర్తున్నంత వరకైతే ఎవరు మాట్లాడు. ఆ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొకసారి కదిరిలోనే ఎక్కడో ఈ ముఖ్యమంత్రిని చీపురి కట్టలతోనూ చెప్పులతోనూ కొట్టమని చెప్పి మహిళలందరినీ పిలుపునిస్తున్నాను అని. ఎందుకంటే ఆయన చెప్పిన ఏదో డ్వాక్రా రుణాల మాఫీ ఏదో పూర్తి స్థాయిలో జరగలేదంట. కారణం ఏమైనా కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు అది. దానికి ఏం చేశారు మీరు? రాజకీయంగా మీరు ఎదుర్కొన్న తీరు ఎటువంటిది? ఏం ఎదుర్కొన్నారు మీరు రాజకీయంగా? ఏం మాట్లాడలా, ఎదుర్కోలా, వదిలేశారు.